ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. ఇందాక విజన్ గురించి ఒక మాట్లాడదాం సార్. విజన్ 2020లో ఏం మెన్షన్ చేశారు సార్? మేజర్గా ఐటీ డెవలప్మెంట్ అన్నారు. అవును, ఐటీ డెవలప్మెంట్ అనేది అప్పటికే స్టార్ట్ అయిపోయింది. అవును. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపనలు చేశారు. అప్పటికే ఐటీ దేశవ్యాప్తంగా స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయే దాన్ని ఎక్స్టెండ్ చేయటాన్ని దాని విజన్ అన్నారు. కానీ ఆ తర్వాత 20 సంవత్సరాలు ఆయన హైదరాబాద్లో అధికారంలో లేరు. 10 ఏళ్ళు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ ఉంటుంది, 10 ఏళ్ళు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పేరు మీద చేసిన డెవలప్మెంట్ ఉంటుంది. అవును. ఇప్పుడు వచ్చి టీడీపీ మీడియా కానివ్వండి, వీళ్ళు ఏం చెబుతారంటే తీగలొంతుని మీద నుంచొని కనపడేదంతా మన చంద్రబాబు గారు చేసిన డెవలప్మెంట్ విజన్ అని ప్రచారం చేస్తారు. చదువుకున్న వాళ్ళు కూడా సార్ అప్పుడు కూడా విజన్ 2020లో పర్ క్యాపిటా ఇన్కమ్ ఏదైతే అచీవ్ చేస్తా అన్నారో అది అసలు పాసిబుల్ అవ్వలా. దాన్ని నియర్ బై కూడా రాలేదు మనం. అవును. అలాగే గవర్నమెంట్ యొక్క రెవెన్యూ ఎంత పెంచాలనుకున్నారో అది కూడా సాధ్యపడాల. డిడిఎస్పి అంటే ఇట్స్ ఏ ఫెయిల్యూర్. మళ్ళీ ఇప్పుడు విజన్ 2047 అని మళ్ళీ చూజ్ చేసుకున్నారు. ఎందుకంటే 100 సంవత్సరాలు అయితే కదా అప్పుడు స్వాతంత్రం వచ్చి. మళ్ళీ 2047 విజన్ దాంట్లో ఏమైనా మెన్షన్ చేశారు? రెన్యూబుల్ ఎనర్జీలో మన రాష్ట్రం విజన్ మెన్షన్ చేశారు. ఇది కూడా స్టార్ట్ అయిపోయి ఉంది ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ సమ్మిట్ సాక్షిగా 8 లక్షల కోట్ల ఎంఓయూలు కేవలం రెన్యూబుల్ ఎనర్జీలో ఇంప్లిమెంట్ చేశారు. గ్రీన్ కోవర్డ్ కంప్లీట్ చేశారు. వీళ్ళు వెళ్ళి చూసొచ్చారు. అవి చేస్తున్న వాళ్ళు కూడా అంబానీ, అదానీ లాంటి పెద్ద పెద్ద వ్యాపార దిగ్గజాలు. అలాంటిది ఆల్రెడీ స్టార్ట్ అయిందని మళ్ళీ క్రెడిట్ తీసుకోవడానికి నేను మెన్షన్ చేస్తారు. మళ్ళీ ఒకవేళ బాగుంటే పరిస్థితులు బాగుండి మళ్ళీ ఆ టయానికి వీళ్ళు కానీ ఒకవేళ మళ్ళీ లైమ్ లైట్లో వీళ్ళ మీడియా ఉంటే వీళ్ళు చూస్తారు ఇదంతా కూడా వీళ్ళు చేసిన విషయమే అంటారు. కాదు సార్, మీరు వీళ్ళు చేసిన విషయమే అంటారు. కానీ ప్రజలు వీడియోలన్నీ చూస్తూ ఉంటారు కదా. జగన్ ఏం చేశాడు? వెళ్ళి తెచ్చిన కంపెనీ గ్రీన్ కో అని లోకేష్ బాబు నొక్కి ఒక్కాని అని చెప్పాడు కదా. మరి అదే గ్రీన్ కోని చూపించి రెన్యూబుల్ ఎనర్జీలో మేము నెంబర్ 1 అని చెప్తూ ఉంటే ప్రజలకు మళ్ళీ తెలియదు అంటారా? అంటే ప్రజలు నిజంగా సార్ ఇప్పుడు రైతులు ఉన్నారు. రైతులు నిజంగా వాళ్ళకి పంటలు అంటే సుభిక్షంగా ఉండారనుకోండి, వాళ్ళు వీటి గురించి అసలు ఆలోచించే టైం కూడా ఉండదు. ఓకే. ఎప్పుడైనా ప్రజా వ్యతిరేకత అంటే వాళ్ళకి రెగ్యులర్గా జరగాల్సిన పనులు జరగనప్పుడు, వాళ్ళ జీవన విధానంలో ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దృష్టికి వెళ్తుంది. సో ఈ టర్మ్ అయితే అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి 200% చూస్తారు. మీకు 2047 విజన్లో కూడా ఏమైనా మెన్షన్ చేశారు? పర్ క్యాపిటా ఇన్కమ్ 55 లక్షలు చేస్తారంట. ఒక మనిషి సంపాదించే సంపాదన 55 లక్షలు చెప్పారా చెప్తున్నారు. కానీ సరే 55 లక్షలు అంటే ఇప్పుడు డబ్బుకు విలువ లేకుండా పెరిగిపోతూ ఉంది. ఒకవేళ 2047 టైంకి ఇప్పుడు 5 లక్షలు సంపాదించే వ్యక్తి ఆ రోజున అదే 5 లక్షలు సంపాదించే వ్యక్తి చేసే డ్యూటీ 55 లక్షలు రావచ్చేమో. కానీ మీరు మేజర్గా విషయంలో మెన్షన్ చేయాల్సింది ఏంటి? సంపాదన కాదు, సంపాదన ఖర్చు పోను నీ సేవింగ్స్ గురించి కదా మాట్లాడాలి. అవును. ఇప్పుడు మీకు 5 లక్షలు శాలరీ అనుకోండి సార్, ఎగ్జాంపుల్ చెప్తా. ఖర్చులు ఈరోజు 4 లక్షలు అవుతున్నాయి, 1 లక్ష మిగిలింది. ఆ 1 లక్ష సేవింగ్స్ చేసుకోగలుగుతున్నారు. రేపు 55 లక్షలు మీ శాలరీ ఉంది, ఖర్చులు 55 లక్షలు ఉన్నాయి అనుకోండి. 1 లక్ష కూడా సేవింగ్స్ లేనప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ 55 లక్షలు అయ్యి ఏంటి ఉపయోగం? ఏం ఉపయోగం ఉంటుంది? ఇన్ని అప్పులు చేసుకుంటే మళ్ళీ పర్ క్యాపిటా ఇన్కమ్ అప్పులు కూడా పెంచుకుంటూ వెళ్తారు. ఇలా నాకు తెలిసి బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఈ మధ్య చంద్రబాబు గారు. విన్నారా? విన్నాను. ఒక అసలు బుల్లెట్ ట్రైన్కి అయ్యే ఖర్చు తెలుసా వీళ్ళకి? అసలు బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా వీళ్ళకి? తెలియదు అంటారా బాబు? 1967లోనో సంథింగ్ ఆ టైంలోనే జపాను వీటిల్లో స్టార్ట్ అయింది బుల్లెట్ ట్రైన్. 67లోనా? ఇప్పుడు కాదు సార్. ఇప్పుడు రాబోయే రోజులు వీళ్ళు చెబుతారు ఇదంతా విషయనో మా చంద్రబాబు గారు చెప్పారని అంటారు వీళ్ళు. ఆల్రెడీ భారతదేశంలో ముంబై నుంచి సూరత్ వరకు ఎక్కడ ఒక 100 కిలోమీటర్స్కి బుల్లెట్ ట్రైన్ అనేది ఇనిషియేషన్ వర్క్ జరుగుతుంది. ఎన్నేళ్ళ నుంచి జరుగుతుంది తెలుసా? అది చెప్పండి. 10 సంవత్సరాల నుంచి ఇనిషియేషన్ జరుగుతుంది 100 కిలోమీటర్లకి. దాని బడ్జెట్ ఎంత తెలుసు ఇప్పటిదాకా అయిన ఖర్చు? 86,000 కోట్లు. చాలా ఎక్కువైంది కదా సార్. మనం రాజధాని అంటే రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు కంటే 100 కిలోమీటర్ల బుల్లెట్ ట్రైన్ వ్యయం ఎక్కువ. అలాంటి బుల్లెట్ ట్రైన్ ఇప్పుడు మనకు అవసరమా? ఎవరికి కావాలి సార్ బుల్లెట్? అది వచ్చే రోజు వచ్చింది, ఒక మాట వేసి ఉంటే పోయిద్ది. అది వచ్చే రోజు వచ్చింది, ఒక మాట వేసేసి ఉంటే ఒకవేళ వస్తే అది మనం క్రెడిట్ తీసుకుందాం. సార్ నాది ఒక సూటి ప్రశ్న. చంద్రబాబు గారి హయాంలో ప్రతిసారి అధికారం ఇచ్చిన ప్రతిసారి ఇది 4వ టర్మ్లో ఉన్నారు. అధికారం ఇచ్చి మళ్ళీ ఎలక్షన్ వెళ్ళేలోపు 5 సంవత్సరాల సమయంలో ఏదైనా ఒకటి కంప్లీట్ చేసి చెప్పమన్నాను సార్. అంటే స్టార్ట్ చేసి కంప్లీషన్ కూడా అయిపోవాలి 5 ఏళ్లలో.
అంటే ఎలా ఇప్పుడు ఆర్బీకే సెంటర్ లాగా సచివాలయం లాగా చివరికి కనకదుర్గమ్మ గుడి ముందు ఒక ఫ్లైఓవర్ కంప్లీట్ చేయలేపారు 5 ఏళ్లలో. ఫ్లేవర్ అవును అవును అదే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి, 2 ఏళ్ల కరోనా తీసేసిన తర్వాత కూడా 3 ఏళ్లలో 2 సంవత్సరాలు అయితే అఫీషియల్ దాని సార్ impact- 2 సంవత్సరాలు కరోనా సార్, వన్ ఇయర్ ఎలక్షన్ ఇయర్, సరే 3 ఏళ్ళు ఉందనుకుందాం సమయం. ఆ 3 ఏళ్లలో 15,000 సచివాలయాలు అవ్వచ్చు, 10,000 ఆర్బీకేలు అవ్వచ్చు, విలేజ్ క్లినిక్లు అవ్వచ్చు, ఫ్లైఓవర్లు అవ్వచ్చు, మీకు బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్లు అవ్వచ్చు, ఎన్ఐడి సెంటర్ దగ్గర ఫ్లైఓవర్లు అవ్వచ్చు, పోర్ట్లు అవ్వచ్చు, ఫిషింగ్ హార్బర్లు అవ్వచ్చు. అంటే కళ్ళ ముందు స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి చెప్పమంటే ఎన్ని ఉంటాయి సార్? చాలా ఉంటాయి. జగన్మోహన్ అలా ఒకటి చెప్పమంటున్నా నేను. ఇప్పుడు 4వసారి సీఎంగా ఉన్నారు, తన హయాంలో స్టార్ట్ అయ్యి తన హయాంలోనే కంప్లీట్ అయింది. ఇప్పుడు చూడండి ఎలా ఉంటాయో ఆయన విజన్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నా. మీకు 2004 బిఫోర్ ఎక్స్ప్రెస్ హైవేకి శంకుస్థాపన చేస్తారు, ఇక కంప్లీట్ అవ్వదు అది. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి రైతులకు డబ్బులు ఇచ్చి పూలింగ్ చేసి దాని ఖర్చు అంతా నెక్స్ట్ గవర్నమెంట్ పెట్టుకొని కంప్లీట్ చేసింది ఔటర్ రింగ్ రోడ్ని. శంషాబాద్ ఒక ప్లాన్ రిలీజ్ చేసేస్తారు, గెజిట్ చేసేస్తారు, ఒక శంకుస్థాపన చేసేస్తారు. మళ్ళీ పూలింగ్ ఎవరు చేసి ఎవరు కంప్లీట్ చేశారు? మళ్ళీ కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి గారు. ఇలా పోలవరం నిర్వాసితులకు డబ్బులు మేజర్గా ఇచ్చిన ప్రభుత్వాలు ఏంటి? రాజశేఖర రెడ్డి గారు లేదు జగన్మోహన్ రెడ్డి గారు. 2 టైమ్స్ వచ్చినాయి. వీళ్ళు పేరుకి గొప్పగా చెప్పుకునే అమరావతిలో సైతం ఇన్నర్ రింగ్ రోడ్డుని 70% చివరికి కృష్ణానది మీద కూడా వంతెన కంప్లీట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు పంచాయతీకి వద్దాం. ఔటర్ రింగ్ రోడ్డు నేషనల్ హైవేస్ వాళ్ళు దాని అనాలిసిస్ వాళ్ళంతా చేసి దాని కంప్లీషన్ అయ్యి వీళ్ళకి బడ్జెట్ కానీ లేదు అంటే ఎంత శాంక్షన్ చేస్తారో తెలియటానికి ఇంకో సంవత్సరం టైం అడిగారు. అంటే ఏమైంది? 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇంకొక సంవత్సరం ఉన్నాక ఎలక్షను, దానికి ఎటు నుంచి ఎటు తిప్పుతాం ఔటర్ రింగ్ రోడ్ని, ఎక్కడెక్కడ వస్తుంది దాని గెజిట్ మ్యాప్ రిలీజ్ చేసి చేతులు దులుపుకుంటారు. మళ్ళీ వచ్చినోడు చేయాల్సి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినాడు దాన్ని పూలింగ్ చేసి చేయాల్సి వస్తారు. సో నేనేం అడుగుతున్నాను అంటే ఆయన 4వసారి సీఎంగా ఉన్నారు. ఆయన ఆయనకి ఒకసారి అధికారం ఇస్తే ఆయన హయాంలో స్టార్ట్ అయ్యి ఆయన హయాంలో 5 ఏళ్లలో కంప్లీట్ అని ఒక్కటి చెప్పమండి. నేను ఒకటి కూడా లేదా? ఉండదు సార్. ఉండదా? ఉండదు సార్. ఇకపైన కూడా ఉండబోదా? ఆయన స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ వేరు. అది ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇంత మీడియా బలంతో వాళ్ళు చూపించేది ఏంటి అంటే ఎవరో చేసిందంతా కూడా మనం చేసామని క్రెడిట్ లాక్కునే పనే కానివ్వండి, అసలు వీళ్ళు సొంతంగా పెట్టిన ఒక పథకం ఉండదు, ప్రజల కోసం చేసిన మంచి ఉండదు, ఏది ఉండదు. ఇలా నిజమే సార్. సొంతగా ఇంత విజనరీ అంటారు కదా, ఒక్క పథకం అయినా కూడా ప్రజలకు ఉపయోగపడేది ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేశారని చెప్పడానికి లేకపోవడానికి. సార్ ఇప్పుడు అమ్మఒడి ఉంది, పేరు మార్చారు, ఇప్పటికీ వాళ్ళ మినిస్టర్లు కూడా అమ్మఒడే అంటారు ఇంటర్వ్యూలో. ఎందుకంటే అది అంత ఈజీ కాదు సార్. ఒక పేరు పెడితే ఆ పేరు కొత్తగా తీసుకొచ్చినప్పుడు అది రిజిస్టర్ అయిపోయింది. అవును. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పేరు మీరు ఎన్ని మార్చిన ఎన్టీఆర్ హాస్పిటల్ దగ్గరకు వెళ్ళి పేషెంట్ అడిగేది ఆరోగ్యశ్రీ డెస్క్ ఎక్కడ అంటారు, కానీ ఆరోగ్య మిత్ర ఎక్కడ అని ఎవరు అడగరు. ఎస్ కరెక్ట్. చివరికి ఆ ఎంప్లాయీ కూడా ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చావని అడుగుతారు, కానీ ఆరోగ్య మిత్ర కార్డు తెచ్చావని అడగరు. ఎలా ఈ కొన్ని బ్రాండ్స్ సార్ ఎప్పుడైతే సొసైటీలో లేనిది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారో దాన్ని మీరు ఎన్ని పేర్లు మార్చినా ఏం చేసినా అది బలంగా అలా ప్రజల మనసులో రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. అలాగే రామారావు గారు 2 రూపాయలకు బియ్యం ఇచ్చారు అనేది రామారావు గారి పేరు చెబుతారు, కానీ తర్వాత రూపాయికి ఇచ్చిన ఏమి ఇచ్చినా అది రామారావు గారి పేరు మీదే ఉంటుంది. అట్లా కొన్ని ఏదైనా ఒక మంచి చేయాలనుకున్నప్పుడు ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు ఒక పథకం తీసుకొచ్చినప్పుడు ఆ పథకం ఎవరు తెచ్చారో వాళ్ళకే ఉంటుంది ఆ పేరు. కరెక్ట్ అండి. సో వీళ్ళేదో పేర్లు మార్చేసుకొని డబ్బాలు కొట్టి అంటే ఎలా అనిపిస్తారంటే నాకు ఈజ్ నాట్ ఎ గేమ్ చేంజర్, ఈజ్ ఎ నేమ్ చేంజర్ అన్న స్థాయిలో మిగిలిపోతారేమో అనిపించింది. ఓకే, అది ఫెయిల్ ఇది ఫెయిల్ లేండి. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.